నమస్కారం అందరికీ. ఈరోజు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి. ఈ ఒక్క రోజున ఎందుకు లక్షలాది భక్తులు దేవాలయాలకు తరలివస్తారు? ఈ రోజుకున్న అసలైన మహిమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున వస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు తన వైకుంఠ ద్వారాన్ని భక్తుల కోసం తెరుస్తాడని శాస్త్రాలు చెబుతాయి. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ పవిత్ర రోజున ఉపవాసం, విష్ణు నామస్మరణ, భజనలు చేయటం అపారమైన పుణ్య ఫలితాన్ని ఇస్తాయని నమ్మకం. వైకుంఠ ఏకాదశి మన ఆత్మను శుద్ధి చేసుకుని మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఒక దివ్యమైన అవకాశం. ఈ రోజున దేవాలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆ ద్వారం గుండా దర్శనం చేసుకుంటే పాపాలు నశించి మోక్షమార్గం సులభమవుతుందని విశ్వాసం. ప్రత్యేకంగా తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. వైకుంఠ ఏకాదశి మనకు చెప్పే అసలైన సందేశం ఇదే. కేవలం ఆచారాలు మాత్రమే కాదు, మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తన కూడా పవిత్రంగా ఉండాలి. కరుణ, సేవ, భక్తి ఇవే నిజమైన వైకుంఠానికి మార్గం. వైకుంఠం ఎక్కడో దూరంలో కాదు, మన మంచి చర్యలలోనే ఉంది. ఈ పవిత్ర రోజున ఒక మంచి సంకల్పం తీసుకుంటే అదే నిజమైన వైకుంఠ ద్వారం తెరచినట్లే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.